తెలుగునాట నాటక రంగానికి ఇక్కడ చిన్న చూపు అన్నమాట నిజమే అని, కానీ ప్రపంచంలో నాటక రంగం అగ్రస్థానంలో ఉందని లీడర్ సంపాదకులు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి అన్నారు. నవరస థియేటర్స్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిఎస్ఆర్ కాంప్లెక్స్ లోని రంగసాయి నాటక గ్రంథాలయంలో శనివారం జరిగిన బాలబాలికల వేసవి నట శిక్షణ శిబిరం ముగింపుత్సవానికి ఆయన ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ, పక్క రాష్ట్రం కర్ణాటకలో నాటక థియేటర్లు ఉన్నాయని, నాటకం చూడడానికి టికెట్ 200 రూపాయలుంటుందని తెలిపారు. ప్రారంభానికి ముందుగానే టికెట్లు అమ్ముడైపోతాయన్నారు. అక్కడి ప్రభుత్వం కూడా నాటక రంగానికి మంచి గుర్తింపు ఇస్తుందన్నారు. అక్కడ పిల్లలకి నాటకానికి సంబంధించి పాఠశాలల్లో ప్రత్యేక క్లాసులు ఉంటాయన్నారు. అలాంటివి ఏపీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమ మనవడు రియాన్స్ ఈ శిక్షణ శిబిరంలో చేరి దుర్యోధనుడి పాత్ర వేసి అభినందనలు అందుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని ఆడిటోరియంలో ఇప్పటికీ కూడా నాటకాలు జరుగుతూ ఉంటాయని, టికెట్లు కొనుక్కుని ప్రేక్షకులు ఆసక్తితో వీక్షిస్తారని అన్నారు. ముఖ్యంగా నాటకాలను చూడడానికి యువత వస్తుంటారని చెప్పారు. నాటకాల్లో సామాజిక సందేశం ఉంటుందన్నారు. నాటకాల ద్వారా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చన్నారు. శ్రీదేవి, రోజారమణి వంటి వారు నాటకాలు వేసి బాలనటులుగానే సినిమా రంగంలోకి వచ్చారని గుర్తు చేశారు. నటులు, దర్శకులు నవరసమూర్తి పివి రమణమూర్తి టాలెంటెడ్ వ్యక్తి అని, 12 మంది బాలలను కళాకారులుగా శిక్షణ ఇచ్చారని, మరింత మందిని తీర్చిదిద్దారని, అందుకు రైటర్స్ అకాడమీ సహాయ సహకారం అందిస్తుందన్నారు. ఈ 5 ఏళ్లలో కరోనా ప్రభావం, ప్రభుత్వ తీరు వల్ల నాటక రంగానికి ఆదరణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి శ్రీకృష్ణదేవరాయల్ని నేడు మర్చిపోయినా అష్టదిగ్గజాలు పదిలంగా ఉన్నాయన్నారు. ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు కుప్పులి వెంకటేశ్వరరావు కుమారుడు ఏయు రంగస్థల విభాగపు పూర్వపు అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ, కన్యాశుల్కంలో 8వ ఏట నటించారని గుర్తు చేసుకున్నారు. పిల్లలకు నాటక రంగంలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. వారిని కళాకారులుగా తీర్చిదిద్దడం గర్వించదగ్గ విషయమన్నారు. నవరసమూర్తి కళారంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే కళాకారులను, నాటక రంగాన్ని పోషిస్తూ ప్రోత్సహిస్తున్న లీడర్ రమణమూర్తిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పిల్లలందరూ కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. రంగస్థల నటులు, దర్శకులు కవి ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నారులను బాలనటులుగా తీర్చిదిద్దడంలో నవరసమూర్తి కృషి మరువలేనిది అన్నారు. ఆంధ్రా బ్యాంక్ సుబ్రహ్మణ్యం శిక్షణ పొందిన బాలనటులను అభినందించారు. చిన్నారి రియాన్స్ దుర్యోధనుని ఏకపాత్ర అభినయం అందరినీ అలరించింది. పాత్రలో లీనమవుతూ పిట్ట కొంచెం కూతఘనం అన్న చందంగా రియాన్స్ డైలాగ్స్ పలుకుతూ దుర్యోధనుడి హావభావాలను ప్రదర్శించిన తీరు అబ్బురపరిచింది. నిజంగా దుర్యోధనుడే తమ ముందుకు వచ్చారా అన్న ఫీలింగ్ వీక్షకులకు కలిగించాడు రియాన్స్. చిన్నారి ఆది డైనోసార్ నడక, పిల్లి మొగ్గలతో నవరసాలు చేసి అలరించాడు. అలాగే కృష్ణుడి పాత్రలో కార్తికేయ, శకుని పాత్రలో రీమా, ద్రౌపది పాత్రలో నేహ, కీచకుని పాత్రలో ఎన్ విష్ణు, వాత్సాయని వివిధ పాత్రల అభినయాన్ని బాలలు గాయత్రి, జయంతి, ఎన్టీ శ్రీనివాస్ కుమార్, ధనుష్, పివి రాజు, నిత్యశ్రీ, ఎస్విఎన్ శ్రీరామ్, శ్రీకాంత్, యశ్వంత్, సౌమ్య, తనిష్క ప్రదర్శించారు. అనంతరం రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, అతిథులు కలిసి నవరసమూర్తి, రామజోగారావు బాలలను ఘనంగా సత్కరించారు. ప్రముఖ పాత్రికేయులు ఎన్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో హేమ, కుమారి హర్షిని, శ్రీకాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు.